రైట్ గా 666 లో డీటెయిల్స్ చూస్తే ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక నేటితో నిందితుల రిమాండ్ ముగియటంతో ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఈ నెల 17 వరకు వారి కస్టోడియల్ రిమాండ్ను కోర్టు పొడిగించింది. కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు 7 నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. విచారణ చేపట్టిన సిట్ అధికారులు ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిలను అరెస్టు చేసింది. కాగా ఇదే కేసులో మే 20న వారి కస్టడీని కోర్టు పొడిగించగా ఈరోజు మరోసారి 14 రోజుల పాటు రిమాండ్ను పొడిగించింది. ఇక దీంతో 7 నిందితులు ఈ నెల 17 వరకు జైలులో ఉండనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కుంభకోణం సంబంధించి ఇది అతిపెద్ద కుంభకోణంగా కూడా చెప్పుకోవచ్చు పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దీనిలో అయితే కనుక పెద్దల హస్తం ఉందో అంటూ కూడా ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ అరెస్టులకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగాను, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా చూసుకున్నట్టయితే సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, లేదంటే వారితో పాటు దిలీప్, అదేవిధంగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలను ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఈ రోజుతో రిమాండ్ ముగియడంతో అయితే కనుక ఈ రోజు కోర్టులో కూడా వారిని సిబిఐ కోర్టులో వారిని ప్రవేశపెట్టడం జరిగింది. దీని సందర్భంగా వీళ్ళని మొత్తం అందరినీ కూడా వీళ్ళని ఇక్కడికి కోర్టుకి తీసుకొచ్చిన నేపథ్యంలో అయితే కనుక వీరికి మళ్ళీ రిమాండ్ని కూడా పొడిగించినట్టు పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులకు సంబంధించి మళ్ళీ కస్టడీ కూడా పిటిషన్ కూడా వేసి వీరి ద్వారా కస్టడీకి తీసుకుని వీరిని అయితే మొత్తం పూర్తి స్థాయిలో విచారించిన పరిస్థితి కూడా మనకి ఉంది. అదేవిధంగా ఏదైతే పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించి మొత్తం లిక్కర్ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత మొత్తంలో ఉన్నదన్న దానిపై అయితే మాత్రం విచారణ కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే ఈ కస్టడీని మరి 17వ తేదీ వరకు కూడా పొడిగించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ లిక్కర్ కుంభకోణం సంబంధించి పూర్తి స్థాయిలో విచారణను మరింత వేగవంతం చేసి వీరిని మరింత మంది పెద్దల హస్తం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అయితే కనుక దీనిపై పూర్తి స్థాయి కసరత్తు కూడా నడుస్తుంది. దీనిలో చూసుకున్నట్టయితే కనుక జగన్ వరకు కూడా ఈ సొమ్ములు చేరాయంటూ కూడా పలు ఏవైతే వచ్చాయో వీటికి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ కూడా వేగవంతం చేసిన పరిస్థితి. ఎందుకంటే జగన్ చుట్టూ ఉన్న కోటరీలో ఉన్న పెద్దలందరూ కూడా ఇందులో అరెస్ట్ అవ్వడం ఇందుకు ప్రధాన కారణంగా చూస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే బాలాజీ, గోవిందప్ప కావచ్చు, అదేవిధంగా ఈయన పిఏకి సంబంధించి ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా వీళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో వీళ్ళందరూ కూడా మొత్తం కోట్లు కొల్లగొట్టి వీటిని ఏంటంటే లిక్కర్ స్కామ్ని వేరే విధంగా కూడా కొత్త స్థాయిలో ఏదైతే సీఎం జగన్, మాజీ సీఎం జగన్ వరకు కూడా చేర్చారు అంటూ కూడా దీనిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో అయితే మాత్రం ఇది ప్రధానంగా ఇదైతే మాత్రం పెద్ద మొత్తంలో ఏపీలో దీనిపై అయితే మాత్రం చాలా వరకు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై కేసును కూడా పూర్తిస్థాయి విచారణ కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇది పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుంది. అయితే వీళ్ళు 7 కూడా ఈ నెల 17 వరకు కూడా కస్టడీని పొడిగించడంతో అయితే పొడిగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మొత్తం మద్యం కుంభకోణం సంబంధించి మొత్తం ఈ 4 చుట్టూనే ఏదైతే బాలాజీ, గోవిందప్ప కావచ్చు, రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళు 4 చుట్టూనే మొత్తం కేసు అంతా కూడా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరి వెనక ఎవరున్నారు, వీరు పెద్ద మొత్తంలో కోట్లు కొల్లగొట్టి వీటిని ఎక్కడికి చేర్చారన్న దానిపై అయితే మాత్రం ప్రధానంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక ఇది మరింత మొత్తం అయితే కనుక ఈ రాష్ట్రంలోనే ఇది సంచలనంగా మారిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఈరోజు మొత్తం వీళ్ళందరినీ కూడా కోర్టుకు తీసుకురావడం, అదేవిధంగా కోర్టు హాల్లో కూడా వీళ్ళు ప్రవర్తించిన తీరు కావచ్చు, అంటే వీళ్ళ బంధువులు కావచ్చు, వీళ్ళ అనుచరులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కోర్టుకు రావడంతో అయితే మాత్రం జడ్జి కూడా ఒక రకమైన అసహనానికి గురి చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు కోర్టు హాల్ వద్ద వీళ్ళందరూ పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రావడంతో అయితే మాత్రం జడ్జి అసహనానికి గురవడం, ఇక మీద ఇలాంటివి పరిస్థితి కానీ మళ్ళీ కొనసాగినట్టయితే కనుక ఖచ్చితంగా డోర్లు మూసివేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే వచ్చింది. అంటే ఈ నిందితులకి అంత ప్రయారిటీ ఎందుకు వచ్చింది, వైసీపీ కార్యకర్తలు ఇక్కడ ఎందుకు వచ్చారన్న దానిపై కూడా జడ్జి కూడా చాలా తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. అంటే కనుక వైసీపీ కార్యకర్తలు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారన్న కూడా ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
కాపు ఉద్యమకారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం కొట్టివేసిన కేసులపై మళ్లీ విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని ఆదేశించింది. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాపు ఉద్యమంలో భాగంగా అప్పటి నేత ముద్రగడ పద్మనాభం రైలు రోకో నిర్వహించారు. అయితే ఈ నిరసనలో కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో పద్మనాభంతో పాటు పలువురిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు ఈ కేసుపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, ఏపీలో 24 గంటలు ఒక హైడ్రామా నడిచిందనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే కాపు ఉద్యమకారుల ఘటన, తుని ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో కాపు ఉద్యమకారుల పైన కేసులు అయితే నిరూపణ కాకపోవడంతో ప్రత్యేక కోర్టు అయితే కేసులను అయితే కొట్టివేసింది. 2016 జనవరి 31 కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో అయితే కాపులకు రిజర్వేషన్ 5% రిజర్వేషన్ కల్పించాలంటూ, అలాగే కాపులను బీసీలో కలపాలంటూ వీరంతా కూడా చలో తునికి అయితే పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలోనే అక్కడ వేలాదిగా అయితే కాపు నేతలంతా అన్ని పార్టీలకు అతీతంగా వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా అయితే ఏదైతే మాట్లాడుతూ ఉండగా ముద్రగడ రైలు రాస్తారోకో పిలుపునివ్వడంతో అక్కడి నుంచి వీరంతా కూడా తుని రైల్వే స్టేషన్ కి వెళ్లి ఆ పట్టాల పైన బైఠాయించడము, కొంతమంది దుండుగులు అయితే అటువైపే వైజాగ్ వెళ్తున్న రత్నాచల ట్రైన్ అయితే 4 బోగీల వరకు కూడా వీళ్ళంతా కూడా పెట్రోల్ తీసుకువచ్చి తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆ సమయంలో ప్రయాణికులు కూడా అద్దాలను పగలగొట్టుకుని బయటికి వచ్చి తమ ప్రాణాలని రక్షించుకున్న పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు ఆస్తి నష్టం కలుగుతుంది. అయితే 49 మందిపై అయితే అప్పుడు రైల్వే అధికారులు అయితే కేసులు పెట్టారు. అలాగే అప్పుడు ప్రభుత్వం 2014లో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో 329 కేసులు అయితే పెట్టారు. అయితే ఏదైతే చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చలేదంటూ ఆ రోజు అంతా భారీ స్థాయిలో అయితే చలో కాపు ఉద్యమానికి అయితే పిలుపునిచ్చారు. అయితే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే దీన్ని అయితే మేము విత్డ్రా చేసుకుంటున్నాం ఈ కేసులు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం గత రాత్రి ఏదైతే జీవో 852ని తీసుకువచ్చింది, దీనికి మళ్ళీ అప్పీల్కి వెళ్తామని చెప్పడంతో ఒక్కసారిగా మంగళవారం ఉదయం నుంచి కూడా, అంటే ఇదంతా కూడా ఉమ్మడి కాకినాడ జిల్లాలో జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా 90% ఎక్కువ కూడా కాపులే ఉంటారు. ఈ కాపులంతా కూడా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఈ జిల్లా నుంచి అధికారుల పైన ఒత్తిడి కూడా వచ్చింది. ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాతో పాటు ఎవరైతే కాపు ఉద్యమకారులతో పాటు కాపు నేతలంతా కూడా ఒక్కసారిగా ప్రభుత్వం మీద ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. దీనితో ప్రభుత్వానికి మళ్ళీ ఇబ్బంది కలగకూడదని చెప్పేసి మళ్ళీ వెంటనే 869 జీవాను కూడా విత్డ్రా చేసుకుంటున్నట్లు, మేము అప్పీల్కి వెళ్ళట్లేదంటూ ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై జీవోను కూడా విడుదల చేసింది. అయితే కాపు పెద్దగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా కాపు నేతలు ఎక్కువ ఒత్తిడి కూడా తెచ్చినట్టుగా కూడా బయట అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే కాపులకు ఓట్లేసి గెలిపించిన తర్వాత కూడా ఈ విధంగా కొట్టేసిన కేసులను, అంటే ముద్రగడ పద్మనాభాన్ని టార్గెట్ చేస్తూ ఈ కేసులను బయటకు తీయాలి, మళ్ళీ తిరిగి దీనిని తోడుతారు అన్న ఒక ప్రచారం జరగడంతో ముద్రగడ్ని టార్గెట్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని చెప్పేసి వైసీపీ నాయకులు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఏదైతే తుని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా దీనిపై ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అలాగే ముద్రగడ అనుచరులు కూడా సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేశారు. అయితే ఏదైతే 869 జీవోని విడుదల చేసి ప్రభుత్వం అప్పీల్కి యోచనలో లేదు అని చెప్పడంతో వీళ్ళంతా కూడా మళ్ళీ జై ముద్రగడ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇందులో జనసేనకి సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించి కావచ్చు, టీడీపీ నేతలు కూడా, కాపు నేతలు కూడా ఉన్నారు. వీరంతా కూడా ఒత్తిడితో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా వాళ్ళ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా స్థానిక నాయకులు చెప్పడం ఏంటంటే చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరూ అధికారికంగా ప్రకటించి వారు మీడియా ముందు చెప్పినప్పుడే, మేము విత్డ్రా చేసుకున్నామని చెప్పినప్పుడే మేము నమ్ముతాము, ఇది మేము నమ్మమని చెప్పేసి వారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏదైతే జీవో విత్డ్రా చేస్తున్నామని 869 విడుదల చేసిందో దానిపై వీరు ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క మంగళవారం ఉదయం నుంచి కూడా వైసీపీ నాయకులు కావచ్చు, కాపు నాయకుల్లో కూడా
ఒక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఏదైతే కావాలని కాపుల్ని దెబ్బ కొట్టడానికి రైట్. ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయిపోయిన కేసుని మళ్ళీ తెర మీదకి తీసుకురావడం అన్నది అది చాలా దురదృష్టకరం అని అంటున్న ఇది కూడా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ నందిని. రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం 40 నుంచి 45 వేల ఎకరాలు భూ సమీకరణలో తీసుకుంటున్నామని తెలిపారు. తొలి దశలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూ సమీకరణకు అనుసరించిన నిబంధనలే రెండో దశకు వర్తించేస్తాయని చెప్పారు. 5,000 ఎకరాల్లో విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్స్ ఇండస్ట్రీస్, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు భూమి సమీకరించినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతోందని, జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. బసవరాజు గారు. ఫాతిమా, ఏదైతే రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే చాలా చిత్తశుద్ధిగా ఉన్నట్లు మనం తెలుస్తా ఉంది. స్వయంగా ప్రస్తుతం అయితే అంటే రెండో దశ ఏదైతే 40 నుండి 45 వేల ఎకరాల సమీకరణకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అంటే 2014లో ఏదైతే అప్పటి టీడీ ప్రభుత్వం 33,000 ఎకరాల రాజధానికి ఎలా సేకరించిందో, ఎలాంటి నిబంధనలు పెట్టారో ఇప్పుడు కూడా అదే రెండవ దశకు కూడా అవే నిబంధనలు అవే వర్తిస్తాయని ప్రస్తుత మంత్రి నారాయణ చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా లేదా రైతాంగం కూడా స్వచ్ఛందంగా ఏదైతే మొదట్లో ఇచ్చినట్లు 217 చదరపు మీటర్ల పరిధిలో ఏ విధంగా అయితే నిబంధనలతో ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చారో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా సేకరిస్తాం, భూమి సమకరిస్తాం. ఖచ్చితంగా అయితే 5,000 ఎకరాల్లో విమానాశ్రయానికి కేటాయిస్తాం. అదేవిధంగా 2,500 ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీ, మరో 2,500 47 విధానకంతా అమరావతిని భవిష్యత్ తరాలకు ఎంతో ఘనంగా అందిస్తామని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బలంగా సంకల్పించారు. మరి ఈ క్రమంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం అయితే అమరావతిని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం భారీ అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది, భారీ కుంభకోణం జరుగుతుందని ఆరోపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే జగన్ ఆరోపణలను కూటమి నేతలైతే లేదా కూటమి మంత్రులైతే తిప్పుకొడుతున్న పరిస్థితి. చేసిన విధ్వంసం అంతా వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. లిక్కర్ స్కామ్ లో ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి పోతున్న సందర్భంలో అది జీర్ణించుకోలేక అనవసరంగా కూటమి ప్రభుత్వంపై బురద జరుగుతున్నారు. అమరావతిలో స్కామ్ జరుగుతుందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా పారదర్శకంగా అమరావతి అనేది ఏదైతే ఆంధ్రుల 5 కోట్ల ఆంధ్రుల కళ, కాబట్టి ఈ కళ సాకారానికి చంద్రబాబు అయితే కంకణబద్ధులై ఉన్నారు. ఖచ్చితంగా అమరావతిని పరిపూర్ణంగా నిర్మించి భావితరాలకు అందిస్తారని ఏదైతే నారాయణ మంత్రి కావచ్చు, ఇతరత్ర కూటమి కేబినెట్ మంత్రులు కావచ్చు చెప్తున్న పరిస్థితి. అయితే వైసీపీ ఆరోపిస్తున్నట్లు అమరావతిలో ఎలాంటి స్కామ్ జరగట్లేదు. ఖచ్చితంగా అమరావతిని అంటే అన్ని విధాలుగా భవిష్యత్ తరాల కంటే విశాలమైన రోడ్లు కావచ్చు, పెద్ద పెద్ద భవంతులు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, అదేవిధంగా సచివాలయం కావచ్చు, కోర్టు భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా భవిష్యత్తు తరాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండకోకుండా ఏదైతే ప్లానింగ్ సెక్షన్ పక్కగా అమలు చేస్తూ పారదర్శకంగా నిర్మిస్తాం, అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండేలా, ఏదైతే 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు అమరావతి అనుకూలంగా ఉండేలా అన్ని వర్గాలు సంపద సృష్టించుకునే విధంగా. తెనాలి పోలీసు బాధితులను ఈ రోజు జగన్ పరామర్శించారు. ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఘటనలో పోలీసులు జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే 3 యువకులను గంజాయి విక్రమ్ ఆరోపణలతో నడి రోడ్డుపై లాఠీతో కొట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. అయితే జగన్ తెనాలి పర్యటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని, రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవని, సామెత ఊరికే రాలేదని జగన్ చూస్తే తెలుస్తుందని విమర్శించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ బ్రహ్మణి. ఇవాళ చూస్తే ఏదైతే ఏపీలో అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అయితే నడుస్తుందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంనే అమలు చేశారే కానీ ఏదైతే ప్రజలకు ఎలాంటి పథకాలు కావచ్చు ఏవి అందుబాటులోకి లేవు. కానీ అయితే ఈ రోజు చూస్తే రౌడీ షీటర్లు అనేసి కూడా ఒక అమాయకమైన వాళ్ళని తీసుకొచ్చేసి ఈ రోజు తెనాలిలో
అరెస్ట్ చేయడం, అదే విధంగా వారిని చితకబాదం కూడా చాలా దారుణం అని కూడా ఈరోజు ఆ యొక్క బాధిత కుటుంబం ఎవరైతే జాన్ విక్టర్ ఉన్నారో వారి కుటుంబాన్ని కూడా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు వారిని పరామర్శించడానికి కూడా పోవడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా ఏదైతే జాన్ విక్టర్ ఉన్నారో అయితే మొత్తానికి గతంలో కూడా అతని పైన కేసులు ఉన్నాయని, అదే విధంగా ఆ కేసులు భాగంగానే ఈ రోజు అరెస్ట్ చేయడం అని పోలీసులు చెప్పగా అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. అయితే పరామర్శించడంలో భాగంగానైతే ఏదైతే అమాయకులు వీరిపైన అనవసరమైన కేసులు పెట్టారని కూడా చెప్పడం చాలా దారుణం అని కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఇవాళ మాట్లాడకుండా జరిగింది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు రాష్ట్రంలో చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, కానీ ఏ ఇతర పథకాలు కూడా ప్రజలకి అందలేదని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే విమర్శలు చేశారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు చూస్తే రాష్ట్రంలో అయితే ఏదైతే తెనాలిలో జరిగిన ఘటన పైన అయితే పూర్తి స్థాయి అయితే అతను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి ఈ రోజు వారి కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి కూడా పోవడం జరిగింది. అయితే మొత్తానికి ఆ యొక్క ఏదైతే జాన్ విక్టర్ కుటుంబం కావచ్చు, అదే విధంగా వారితో పాటు ఉన్న పలువురు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే జాన్ విక్టర్నే కాకుండా వారి ఫ్రెండ్స్ ను కూడా వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా అక్కడ స్టేషన్ లో కూడా చితకబాడినట్టయితే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే పలు రకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే మొత్తానికి వీరందరూ కలిసి గంజాయి బ్యాచ్ అనేసి కూడా చెప్పడము చాలా దారుణం అని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే గతంలో మీరు చేసినది తప్పు, మీరు చేసినది కరెక్ట్, ఈ రోజు చేస్తే తప్ప అన్నట్టుగా అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయితే ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు. అయితే మొత్తానికి చూడాలి ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో పూర్తిగా అయితే రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, కానీ ఎలాంటి పథకాలు కావచ్చు, అదే విధంగా ఏది ప్రజలకు అందుబాటులోకి రాలేదని కూడా పూర్తి స్థాయి అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తి స్థాయి అయితే విమర్శలకు దారితీస్తారు. అయితే మొత్తానికి ఈ రోజు చూస్తే ఈ ఘటనలో చూస్తే పూర్తి స్థాయి అయితే ఎవరైతే బాధిత కుటుంబం అయితే రోడ్డుకి ఎక్కారో అయితే వారిని పూర్తి స్థాయి అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే వారిని విమర్శించడం జరిగింది. ప్రేమణి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మిస్ వరల్డ్ నిర్వహణపై బీఆర్ఎస్ వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలకు 100 కోట్లు ఖర్చు చేశారని, ప్రభుత్వం మీద అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు నిరూపించాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. తెలంగాణ టూరిజానికి ప్రాచుర్యం కల్పించేందుకే మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించామని స్పష్టం చేశారు. ఎన్నో దేశాలు, రాష్ట్రాలు పోటీ పడితే హైదరాబాద్కు ఈ అవకాశం దక్కిందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో టూరిజం ప్రచారానికే 115 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ముందు ఆ విషయాల గురించి గులాబీ నేతలు మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ రాజ్ అందిస్తారు. సల్మాన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క అందాల పోటీలను అంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. దీనికి సంబంధించి సుమారు 110 దేశాల సుందరిమణులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఎక్కడైతే ప్రాచీన కట్టడాలు లేకుంటే ఆ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా ఆ యొక్క సుందరిమణులకు చూపించేందుకు మాత్రం పెద్ద ఎత్తున ఆ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ నుండి నేరుగా ఏ ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలు అదే విధంగా ఆ ప్రాచీన కట్టడాలు ఉన్నాయో దానికి సంబంధించి అక్కడికి తీసుకెళ్లి తెలంగాణ సాంప్రదాయాలను ఆ యొక్క సుందరిమణులకైతే చూపించారు. దీనికి సుమారు చాలా మంది ఈవెంట్స్ కూడా స్పాన్సర్ చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ పరువు తీసిందంటూ ఇది అధికార కాంగ్రెస్ పార్టీ ఒక విమర్శలు అయితే చేస్తుంది. ఎందుకంటే వీరు బీఆర్ఎస్ పార్టీ అనేక మార్లు అంటే సుందరిమణులకు అది ఎందుకు నిర్వహిస్తున్నారు, ఇక్కడ రైతులు ఇబ్బందులు పడుతూ వర్షాలు వస్తూ ఆ యొక్క పంటలను చూసుకొని లేకుంటే సమీక్షలు చేసే సమయం లేదు, కానీ సుందరుల విషయంలో మాత్రం ప్రత్యేక దీనికి సంబంధించి ఏర్పాట్ల మీద ఉన్నారు తప్ప ఈ యొక్క దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా మీరు లేకుండా ఉన్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి సుమారు ఇది చెప్పగానే ఈ యొక్క దీనికి సంబంధించి మిస్సింగ్ లాండ్ దానికి సంబంధించి తనను అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత తెలంగాణ ప్రభుత్వం నన్ను కొంత ఇబ్బందిగా గురి చేసిందని సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరిగింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కొట్టిపారేసింది. ఇందాక జూపల్లి మంత్రి మాట్లాడుతూ
దీనికి సంబంధించి అవన్నీ ఆ ఫేక్ వార్తలు కమిటీ వేయలేదు, విచారణ లేదు. ఇవి కావాలనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని బదనం చేసింది అనేది మాత్రం చెప్తున్నారు. దీనికి సంబంధించి సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి 31 కోట్ల రూపాయలే దీనికి ఖర్చు అయినాయి. అది కూడా సుమారు 20 కోట్ల రూపాయలు స్పాన్సర్స్ వచ్చినాయి. ఇంకా 10 కోట్ల రూపాయలు మనకు స్పాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖర్చు పెట్టలేదు, స్పాన్సర్ తోటే ఖర్చు పెట్టాం. ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క మిస్ వరల్డ్ థాయిలాండ్ సంబంధించిన సుచిత ఎన్నికైంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయాలను మా దేశంలో కూడా నేను వివరిస్తా అని చెప్పింది. అంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా మనం ఈ దేశంలో భారతదేశం ఖచ్చితంగా నెంబర్ 1 స్థానంలో ఉండాలి, తెలంగాణ కూడా నెంబర్ 1 స్థానంలో ఉండాలని ఈ యొక్క అందాల పోటీలు నిర్వహిస్తే దీనికి సంబంధించి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని కొంత ఇది విమర్శించే విధంగా వారు ప్రెస్ మీట్లు పెట్టి లేకుంటే బహిరంగ సభల్లో మాట్లాడారు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా తెలంగాణ సాంప్రదాయాలను ఖచ్చితంగా థాయిలాండ్ లో ఎవరైతే మిస్ వరల్డ్ సుచిత గెలిచిందో ఖచ్చితంగా మా యొక్క దేశంలో తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను ప్రచారం చేసేందుకు మాత్రం ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు చేస్తా అని ఖచ్చితంగా హామీ ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇల్లు, భూభారతిపై సమీక్షించనున్నారు. కాళేశ్వరం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలపై కమిటీ నివేదికపై పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరింత విషయాన్ని మనకి సమాచారం అందించడానికి శ్రీనివాస్ అయితే ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు చెప్పండి. తెలంగాణలోని 2 రోజుల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కేబినెట్ సమావేశం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని సమీక్ష సమావేశానికి సంబంధించి కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా ఒక లేఖలు అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈ 2 రోజుల తర్వాత జరిగేటటువంటి కేబినెట్ సంబంధించిన సమావేశంలో కీలకంగా ఇందిరమ్మ ఇంట్లో అయితేనేవి, సంబంధించినటువంటి భూభారతికి సంబంధించినటువంటి విషయాలు అయితేనేవి అనేక విషయాలను సమీక్షిస్తూ పూర్తి స్థాయిలోని ఎవరైతే అర్హులు ఉంటారో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి అయితే సంబంధించినటువంటి భూ సమస్యలు ఉన్నటువంటి వారికి తిరిగి ఆ ముబారక్ ఏ విధంగా దానికి సంబంధించినటువంటి రిపేర్ చేసుకోవాలి, విధంగా ఏ విధంగా చేయాలి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలి, ఎవరికి సమీక్షిస్తారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ సమీక్ష సమావేశం 2 రోజులు జరగబోతుంది. ఈ సమీక్ష సమావేశంలో పూర్తిగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, అనేక స్కీమ్స్ ఏదైతే ఉంటారో ఇందిరమ్మ ఇళ్లతో పాటు అదైతే రాజీవ్ శక్తికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు సంబంధించిన స్కీమ్లను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, దీనికి సంబంధించిన అధికారులు ఏ విధంగా చేసుకోవాలి, రానున్న రోజుల్లో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు బడుగు బలైన వర్గాలకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ స్కీమ్ ద్వారా చెప్తారు. గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి భూ సమస్య ఉన్నది కాబట్టి తెలంగాణ భూ సమస్యను పరిష్కరించడానికి నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఒక యాక్షన్ ప్లాన్ అయితే చేసింది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఎలాంటి నిరుపేదలకు కానీ, ఎలాంటి ఉన్నటువంటి సాధారణమైన రైతుకు కానీ భూ సమస్యలు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక భూభారతి చట్టాన్ని అయితే నిర్బోధించింది. దీని భూభారతులు అమలు చేసుకోవడానికి ఏ విధమైన ల్యాండ్స్ అమలు చేస్తారు, దీనికి సంబంధించిన విశేషాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఒక రూపకల్పన అయితే చేసినటువంటి పరిస్థితి. 2 రోజుల్లో జరిగేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగే ఈ కేబినెట్ సంబంధించినటువంటి ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. తెలంగాణలో ఉన్నటువంటి అనేక మౌలిక సదుపాయాలు, సమాజంలో ఉన్నటువంటి అనేక బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అందాలి, ఈ స్కీమ్లకు సంబంధించి చూసినట్లయితే మినీ స్కీమ్స్ గతంలో ఉన్నటువంటి రాజీవ్ శక్తి అనేక స్కీమ్లలో డిలే జరిగింది. ఈ స్కీమ్ డిలే కాకుండా ఉండడానికి ఐఆర్ ఆఫీసర్స్ తో పాటు కోఆర్డినేట్ చేస్తూ వివిధ రాష్ట్రాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని సమన్వయం చేస్తూ నిరుద్యోగ సమస్య తీర్చడానికి, నిరుద్యోగ ఉపాధి కల్పించుకోవడానికి రాజీవ్ శక్తి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకు భూ సమస్యలను తీర్చడానికి రాజీవ్ తో పాటు గ్రూప్ పాటు అనేక మంది ఇందిరమ్మ ఇల్లు దానికి సంబంధించినటువంటి భూ సమస్యల నుంచి ఉన్నటువంటి భూభారతిని కూడా ప్రవేశపెడుతూ ఆ సమీక్ష సమావేశంలో పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు అయితేనేమి, ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క పూర్తిగా లక్ష స్థాయి మంత్రులు అయితే సమావేశం కావాలి. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొని ఎవరైతే సాధారణమైనటువంటి రైతులే కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రం నిర్ణయం చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి. ఇది
ఆ 2 రోజుల్లో జరిగేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన ముఖ్యమైన విషయాలు అనేది ఇప్పటికి కూడా నివేదిక కూడా సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. ఇది తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.